నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు, అదేవిధంగా పోలీసులు ఎవరినైతే కొట్టారో వాళ్ళనైతే పరామర్శించడానికి అయితే వెళ్ళడం జరిగింది. మరి అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది, తెలంగాణ పర్యటనకి. మరి అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ అక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన తెనాలి పర్యటన అనేది ఆ ముగ్గురిని పరామర్శిస్తానికని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఒక పరోక్షమైన మెసేజ్ ఏమిస్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు పోలీసుల మీదైనా దాడి చేయండి, ప్రజల మీదైనా దాడి చేయండి, మీరు గంజాయి తీసుకోండి, ఆ మత్తులో మీరు ఏది చేసినా మీరే రైట్, అంతే తప్ప మీరేమి జంకాల్సిన అవసరం లేదన్న ఒక ప్రత్యక్ష మెసేజ్ రెండూ వెళ్తున్నాయి. ఇక్కడ వాళ్ళు రౌడీ షీటర్స్, ఆ ముగ్గురు. అంటే ఏ ఒక్క సంవత్సరం నుంచో 2 ఏళ్ల నుంచో రౌడీ షీటర్స్ కాదు వాళ్ళు. గత కొన్నాళ్ళుగా ఒక వృత్తిపరమైన నేరస్తులు వాళ్ళు. ఎవరి మీద ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. గంజాయి మత్తులో మహిళల మీద దాడులు చేస్తున్నారు, తర్వాత ప్రజల మీద చేస్తున్నారు. ఆ పరంపరలో ఒక్కొక్కడి మీద 10 కేసులు ఉన్నాయి. మామూలుగా పోలీసులకి అయితే, మిలిటరీ వాళ్ళకైతే మెడల్స్ ఉంటాయి వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్కి. అట్లాగే ఈ నేరస్తులకి రౌడీ షీటర్ అనేది ఒక షీల్డ్. తర్వాత వీళ్ళు చేసిన నేరాలు ఒక్కొక్కరికి 1 డజన్ నేరాలు చేశారు. అందులో భాగంగా మొన్న మధ్య ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్తుంటే కానిస్టేబుల్ మీద అకారణంగా దాడి చేశారు, హత్యా ప్రయత్నం. అంటే ఆ సమాజంలో వాళ్ళు ఒక ఇది తెచ్చుకోదలుచుకున్నారు, మేము ఎవరినైనా కొట్టగలము, మమ్మల్ని ఇక్కడ ఎవడేం చేయలేడు. దీనికి ఊతం ఇచ్చేటందుకు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ప్రభుత్వం మీద, పోలీసుల మీద తిరగబడండి, మేము కూడా పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతాము, వాళ్ళు ఖండాంతరాలకు వెళ్ళిపోయినా తీసుకొస్తాము, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా లాక్కొస్తాము, వాళ్ళ ఇది చేస్తామని చెప్తున్నాడు. ఆయన బట్టలోడ తీసి కొడతాము అన్నప్పుడు ఒక 5,000 మంది మహిళా అధికారులు కానీ పోలీస్ శాఖలో సిబ్బంది కానీ ఉన్నారు. వాళ్ళంతా మన అక్కజీళ్ళే కదా, ఎక్కడి నుంచో చంద్రమండలం నుంచి వచ్చిన వాళ్ళు కాదుగా పోలీసులు. మన సమాజంలో మనం ఎంపిక చేసుకున్నాం, మన ప్రాణాల భద్రతకి, మన ఆస్తుల భద్రతకి ఒక చట్టం అమలు కావాలని. అంతే తప్ప ఈ నేరస్తులు ఏది పడితే అది చేస్తూ ఉంటే ప్రజలకు రక్షణ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, ఎక్కడికి వెళ్ళినాను దానికి ఒక 16 కోట్ల ప్రజాధనం వెచ్చించి పెద్ద 16 అడుగులో 20 అడుగులో దానికి పెద్ద పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రిఫికేషను, దాదాపు ఒక 1000 మంది కానిస్టేబుల్స్, పోలీసులు, సాయుధ పోలీసులు పహారా కాస్తారు ఆయన ఇంటి చుట్టూతా. కానీ పేదలను, తర్వాత దళితులు, సామాన్య ప్రజలకి ఎవరన్నా నేరస్తులు వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళకి రక్షణ ఏముంటుంది? వాళ్ళు చేయగలిగింది ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసుల దగ్గరికి పరిగెత్తడమే. అసలు ఆ పోలీసులకే ప్రాణ రక్షణ లేక ఎక్కడ పోలీసు వాళ్ళని పోలీసుని అక్కడ వాళ్ళు చంపేస్తుంటే పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంటుంది వీళ్ళు వెళ్తే. మొన్న పలానా కానిస్టేబుల్ని అక్కడ చంపేశారు, హైతానగర్లో, పలానా సెంచుపేటలో ఒక ఆయన్ని చంపేశారు, పలానా గిన్నీస్ పేటలో ఒక ఆయన్ని చంపేశారు, మా ఎస్ఐ గారిని పలానా చంపేశారని స్టేషన్ ఖాళీగా ఉంటుంది. నేరస్తులు దాడులు చేస్తే పేదలు ఎవరికి చెప్పుకోవాలి? అవును కదా. ఇప్పుడు పేదలను కాపాడేందుకు పోలీసులు ఉన్నారు, పోలీసుల్ని వేటాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పోలీసుల్ని ఎందుకు వేటాడుతున్నాడు ఆయన? వీళ్ళ పార్టీ వాళ్ళు చేసే నేరాలని వాళ్ళు కేసులు బుక్ చేస్తున్నారు. ఆయన 5 ఏళ్ల పాటు కేసులు బుక్ చేయనివ్వకుండా వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చాడు, బాగానే జరిగింది. ఇప్పుడు కేసులు బుక్ చేయటం ఆయనకి మింగుడు పడతలేదు. ఎప్పుడో జరిగిన దాని మీద ఇప్పుడు ఎందుకు కేసులు పెడతారంటాడు. వాళ్ళు 2 రోజులు 3 రోజుల క్రితం ఏ రోజైతే వాళ్ళు కానిస్టేబుల్ కొట్టారో పోలీసులు కూడా తన ఉనికిని వాళ్ళు కాపాడుకోవాలి కదా, ఆత్మరక్షణ అయితే చేసుకోవాలి కదా. రాజ్యాంగం కూడా ప్రతి వ్యక్తికి కూడా ఆత్మరక్షణలో నువ్వు ఎవరినన్నా చంపినా కూడా కేసు లేదని చెప్పింది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఎవరి ప్రాణం వాడికి ముఖ్యం. ఇప్పుడు నన్ను ఎవడన్నా వచ్చి చంపబోతుంటే నా దగ్గర ఏ కత్తో, పిస్టలో, ఇంకేదో ఆయుధంతో కొట్టాననుకోండి, అతను చచ్చిపోతే కూడా నా మీద కేసు పెట్టరు. ఎందుకంటే వాడు నన్ను చంపడానికి వచ్చాడు. చంపడానికి వచ్చినప్పుడు నన్ను నేను రక్షించుకునే బాధ్యత నాదే. పోలీసులు వచ్చి రక్షించలేరు. నన్ను నేను రక్షించేసుకుంటే చట్టం నన్ను రక్షిస్తుంది. నువ్వు మంచి పనే చేసావు, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకున్నావు కాబట్టి కేసు పెట్టరు, విచారించి అతను ఆత్మరక్షణ కోసం చేశాడని. ఇప్పుడు పోలీసులు ఆత్మరక్షణ చేసుకునే హక్కు వాళ్ళకి లేదా?
ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? నేరస్తులు కొడితే పడాలి, నేరస్తులు నరికించుకోవాలి, చంపితే చచ్చిపోవాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అసలు నీ మీద ఎవడో దాడి చేసే పరిస్థితే ఉండదు, అయినా నువ్వు పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కూడా కింద చెట్లు కొట్టిస్తారు, కింద ట్రాఫిక్ ఆపేస్తారు, కింద షాపులు మూసేస్తారు. నీ హెలికాప్టర్ని కింద నుంచి ఎవడన్నా రాకెట్లతో కొడతారని భయమా? తర్వాత నువ్వు రోడ్లో వెళ్తుంటే ఇళ్ళ కిటికీ తలుపులు కూడా తినేవారు ఇళ్లల్లో వాళ్ళని. అంత బందోబస్తు నీ ప్రాణానికైతే ఒక రక్షణ కావాలి. చిరంజీవి ప్రాణం అలాంటిది కాదా? చిరంజీవిని మద్దతుగా వాళ్ళ పోలీస్ సహచరులు వచ్చారు, మా పోలీసుల్ని మీరు కొడితే చంపితే మేము నిస్సహాయులుగా కూర్చోము, మేము కూడా మీకు అంత గుణపాఠం చెప్పగలమని వెళ్ళి కొట్టారు. రెండోది, అక్కడే ఎక్కడైతే చిరంజీవిని కొట్టారో ఈ నేరస్తులు, కరుడు కట్టిన నేరస్తులు, వాళ్ళకు కూడా అరికాళ్ళ మీద కొట్టారు. వాళ్ళని చంపలేదు, రివాల్వర్లు పట్టుకెళ్ళి చంపలా. అదే ఉత్తరప్రదేశ్ లాంటి చాట అయితే చంపేస్తారు. వీళ్ళు మళ్ళీ బోన్స్ కూడా ఇరక్కుండా నొప్పి తగిలేటట్టు అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారు. అది కూడా ప్రజల్లో ధైర్యం రావాలని. వీళ్ళు కాదు మొనగాళ్ళు, వాళ్ళకన్నా మొనగాళ్ళం మేము కూడాను. మీ జోలికి వచ్చినా, పోలీసుల జోలికి వచ్చినా, ఎంత నిరుపేదని వాళ్ళు హింసించినా మేము వాళ్ళ భర్తం పడతామని చెప్పాలి కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక మాకు ఇక్కడ ఎవరు తిరుగులేదు, అందరినీ కొట్టేసాం, ఇప్పుడు పోలీసులు కూడా కొట్టామని దర్జాగా కూర్చున్నారు. పోలీసులు వస్తారని కూడా వాళ్ళు ఊహించలా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఇంకా కేసు పెట్టాల్సింది పోయి, వాళ్ళని అరెస్ట్ చేయించాల్సింది పోయి, ఇంకా వాళ్ళనే పరామర్శించడానికి వెళ్ళాడు. అదే అంటున్నా, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా నేరస్తుల్ని కాపాడేందుకు నేనున్నాను అని మెసేజ్ ఇస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలకు కూడా మీరు నేరస్తులను కాపాడి సమాజంలో ఇలాంటి నేరాలు ఘోరాలు చేయించండి, అప్పుడు ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయి మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వస్తాము అని ఒక కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడా? ఒక ప్రధాన ప్రతిపక్షంగా, అంటే ప్రధాన కాకపోయినా ప్రతిపక్షంగా 11 సీట్లతో ఉన్నాడు. తర్వాత మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు చట్టాన్ని గౌరవించాలి, కానీ చట్టాన్ని ఇది వాళ్ళ చేతుల్లోకి తీసుకోమని ఎలా చెబుతావు నువ్వు? ప్రజల్లో నేరస్తుల్ని మీరు ఎవరి మీదైనా దాడి చేయండి, చిరంజీవి మీద దాడి చేయటం కరెక్ట్ అని పోలీస్ కానిస్టేబుల్ మీదని వాళ్ళు ఎట్లా కొట్టారు? చేతికి ఏది దొరికితే దాన్ని పెట్టి కొట్టారు. అసలు అతను తప్పించుకోవటమే అతని అదృష్టం, వాళ్ళ కుటుంబ సభ్యుల అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం కాకుండా ఇంకొక 3 నాయకులు, లేళ్ల అప్పిరెడ్డి, విడదల రజని, పేరు నాని, వీళ్ళిద్దరు మాజీ మంత్రులు కూడా. లేళ్ల అప్పిరెడ్డి మా కౌన్సిల్లో లీడరు వైఎస్ఆర్సీపీకి. వాళ్ళని ప్రజలు ఎమ్మడబడ్డారు, దళితుల యువకులు ఎమ్మడబడి తరిమారు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఈ నేరస్తులను మేమే సహించరు. ఇప్పుడు దళితులు కనుక, వాళ్ళు దళితులనే ఎవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. నేరాలు చేస్తే వ్యక్తులనే తెలుసు, కానీ గంజాయి తాగుతారు, అందరిని వేధిస్తారని. ఇప్పుడు అట్లాంటి వ్యక్తుల్ని దళిత సమాజం ప్రోత్సహించదు. ఎందుకంటే ఇది కనుక ప్రోత్సహిస్తే రేపు వాళ్ళకు కూడా ప్రమాదమే. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళు వేధించింది ఏ అగ్రవర్ణాలను వాళ్ళని కాదు, ప్రతి వాళ్ళని వేధించారు. పేదల్ని వేధించారు, డబ్బుండాన్ని వేధించారు, దళితుల్ని వేధించారు, ఇతర కులాలను కూడా కొట్టారు. చిరంజీవి ఎవరో కూడా ఎవరికి తెలియదు, మనకు కూడా కానిస్టేబుల్ అని తెలుసు. అతను ఎస్సీయా బీసీయా? ఇప్పుడు దేశంలో, మన దేశంలో ఎక్కడన్నా ఒక పిడుగుబడి ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, అతనికి ఏదో ఒక కులం అయితే ఉంటుంది కదా. మీరు ఒక లక్షల మంది జనం ఉన్న దాంట్లో ఒక రాయిసరండి, ఒక చిన్న గుడిక, అది ఒక వ్యక్తి మీద పడుతుంది. ఆ వ్యక్తి ఏదో ఒక కులస్తుడు అయి ఉంటాడా? అవడా? మనకు పుట్టుకతోనే కులం ఉంది, ఎవడో ఒకరికి, ప్రతివాడికి ఉంది. ఇప్పుడు పలానాడి మీదే పిడుగు పడింది, మా కులం మీదే పిడుగు ఎవడో పక్షపాతంతో వేయించారంటే ఎట్లా ఉంటుంది ఇది? అంతే కదా. అట్లాగే వాళ్ళు దళితులైనందువల్ల దళితులు వాళ్ళని ప్రోత్సహించరు, ఎందుకంటే వాళ్ళు నేరస్తులు. కానీ నీకు నేరస్తులు కావాలి, కిరాయి నేరస్తులు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఎవరి మీదైనా దాడులు చేయించగలవు. అంతెందుకు, వాళ్ళు ఒకప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని, ఒక మాజీ మంత్రిని, ముఖ్యమంత్రి ఛాంబర్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి నువ్వు చంద్రబాబుని లేపేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పాడు. ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి అవటం వలన వాళ్ళకి ఏంటంటే, దళితులంటే మనం ఎవరిని చెబితే వాళ్ళని వెళ్ళి నరికొస్తారు, అంటే అది వాళ్ళ పులివెందులో అట్లాంటి ఇది నేర్పారు వాళ్ళకి. ఓ బీడీ ముక్క పడేస్తే చాలు, తర్వాత ఆ ప్రతీకార దాడిలో వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుని వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతారు. అట్లాంటి సంస్కృతి అక్కడ పెట్టాలని చూస్తున్నాడు, ఇక్కడ రాష్ట్రం అంతా విస్తరించాలని. కానీ దళితులు అంత ఆలోచన లేని వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేధావులు, ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని అంత స్టడీ చేశారు. ఇతను సమాజంలో ప్రజల మధ్యలో తిరిగి పెరిగిన వ్యక్తి కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా డైరెక్ట్గా ఎంపీ అయ్యాడు,
చీఫ్ మినిస్టర్ కాగలిగాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు, ముఖ్యమంత్రి కాకముందే తండ్రి పదవితో. దేశం అంతా ఇలాగే ఉందనుకుంటున్నాడు. ఇంత వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి, ఇంత ప్యాలెస్లు ఉంటాయి, ఇంత రక్షణ ఉంటుంది, ఇంతమంది పోలీసులు ఉంటారు, నాకు ఏదైనా చిన్నది జరిగితే నేను కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టుకోగలుగుతాను. కానీ ఒక పేద ప్రజలను కాపాడేది పోలీసులే. ఆ పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళ నైతిక బలం దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుయుక్తుల్ని ప్రజలు అర్థం చేసుకుని రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో ఇంకా గట్టి గుణపాఠం అయితే నేర్పాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు.